హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్వీట్ ఫ్రైడ్ మోమోస్ అయితే చేస్తున్నానండి. దీనికోసం నేను పిండి అయితే తీసి కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను గోధుమ పిండి, కొద్దిగా మైదా తీసుకున్నాను. ఈ రెండు కలిపి బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో సాల్ట్, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని ముద్ద కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. స్వీట్ కోసం నేను క్యారెట్ హల్వా చేస్తున్నానండి. క్యారెట్లు అయితే బాగా తురుము పెట్టేసుకుంటున్నాను. పక్కన క్యారెట్లు అయితే తురిమేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగాక మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. క్యారెట్ బాగా మగ్గిపోయే వరకు వేపేసుకోవాలని మూత పెట్టేసుకుని, నేనైతే ఈ స్వీట్ కోసం పాత బెల్లం అయితే తీసుకున్నానండి. పాత బెల్లం చాలా గట్టిగా ఉంటుంది కదా, కత్తిపీటకు కూడా లొంగట్లేదు అనమాట. అందుకని మా హస్బెండ్ ఇలాగా దాంట్లో రోటీలు వేసి దంచేస్తున్నారనమాట పాత బెల్లాన్ని. క్యారెట్ అయితే బాగా మగ్గిపోయింది కదండి. కాసేపు ఇలా ఫ్రై చేసేసుకుని దాంట్లో నేను తురుము పెట్టుకున్న పాత బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది స్వీట్ కింద ఉత్తినోటితో కూడా తినేయచ్చండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కూడా చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో. నాకైతే చాలా బాగా వచ్చింది. క్యారెట్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా, మనం పాత బెల్లం యాడ్ చేయడం వల్ల క్యారెట్ కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. హెల్త్కి చాలా మంచిది కదా పాత బెల్లం. దీంట్లో ఒక నిమ్మ చెక్క అయితే కోసుకుని 2-3 చుక్కలు అయితే నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. స్వీట్ మన దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరితో కూడా చేసుకుని యాడ్ చేసుకుంటారు చాలామంది. నేనైతే ఈరోజు క్యారెట్, పాత బెల్లం ఇలా హల్వా కింద చేసుకుని దాన్ని అయితే యాడ్ చేస్తాను అనమాట ఈ మోమోస్లోకి, ఫ్రైడ్ మోమోస్లోకి. ఇంకా నెయ్యి అయితే తీసుకున్నాను. నెయ్యి కూడా వేసేసుకుని బాగా ఫ్రై అయితే చేసేస్తున్నాను. ప్యాన్ నుంచి వదిలే వరకు ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. ఫైనల్గా మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి, మన ఆప్షన్లను బట్టి. నేను ఈ రెండు అయితే మిక్సీ చేసుకున్నాను. బాదం, జీడిపప్పు మిక్సీ చేసుకుని ఆ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. పలుకుల కింద కూడా తీసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇది పాన్ నుంచి బాగా వదిలిపోయింది కదా, బాగా తిప్పేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈలోగా మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి, దాని అయితే ఇలాగ చిన్న చిన్ని ఉండల కింద చేసుకుని చిన్న చిన్న చపాతీలా అయితే ఒత్తేసుకోవాలండి. నాతో పాటు మా అబ్బాయి కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఎప్పుడు పూరీలు చేసినా ఏం చేసినా వీడైతే ఆడుకోవడమే సరిపోతుంది వాటితోటి. అలా మనం ఈజీగా మోమోస్లా చేసేసుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న స్వీట్ని అయితే దీంట్లో స్టఫ్ చేసుకుని మన ఇష్టం వచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు. మనం వినాయకుడికి కుడుములు చేస్తాం కదా, నేనైతే ఆ షేప్లో చేస్తాను అన్నమాట ఇవి మోమోస్ని. ఇలా పిండి అంతా ఇవన్నీ చిన్న చిన్న ఉండల కింద చేసేసుకుని మనం చేసి పెట్టుకున్న స్వీట్ని కూడా ఇలా స్టఫ్ చేసుకుని మోమోస్లా తయారు చేసేసుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అయితే చాలా బాగా వచ్చాయి. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారన్నమాట ఈ డిష్తో. నేను చేస్తున్న చూసి మా అబ్బాయి కూడా ఏదో ట్రై చేసేయాలని వాడు కూడా చాలా సరదాగా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు. ఫైనల్ ఇలా మోమోస్ అన్నీ
స్వీట్తో స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఫైనల్గా మా అబ్బాయికి చపాతీ చేయడం వచ్చేసింది. పర్ఫెక్ట్గా చేసేస్తున్నాడు అనమాట నాకు హెల్ప్ చేయడంలో. కాసేపు పిండితో అడుకున్నాడు కానీ ఫైనల్గా నాకు హెల్ప్ చేసేసి బాగా చేస్తున్నాడు అనమాట. ఇవి మనం సింగిల్గా ఉన్నప్పుడు చేయడం చాలా బోర్ కొట్టేస్తుంది. ఇలా పిల్లలు కానీ ఇంట్లో ఎవరన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటే అయితే హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఈరోజు నా డే అయితే ఇలా మోమోస్కి సరిపోయిందనమాట. ఈ మోమోస్ని మనం ఫ్రై చేసుకోవచ్చు, లేదా కాస్త కొన్ని తీసుకొని నీటి ఆవిరిలో కూడా పెట్టుకోవచ్చు అండి. నీటి ఆవిరిలో ఉడికించుకోవచ్చు. నేను కొన్ని అయితే అలా కూడా ఉడికించుకున్నాను. ఫైనల్లీ మోమోస్ అన్నీ చేసేసుకున్నామండి. ఆడుతూ పాడుతూ అన్నీ చేసేసామన్నమాట. ఒక 4 తీసుకుని నేను నీటి ఆవిరిలో ఉడికించుకున్నాను మోమోస్ కింద. మిగతా అవన్నీ ఫ్రై చేసేసుకున్నాను, డీప్ ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో వేసుకుని. ఇలా ఆయిల్లో వేసుకునే నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటాయండి, నిల్వ ఉంటాయి అన్నమాట. అన్నీ ఒకసారి తినేలేం కదా, నెక్స్ట్ డేకి ఉంటాయి అన్నమాట. ఇలా ఆవిరిలో పెట్టుకునే మాత్రం ఆడే తినేయాలి, లేకపోతే బిగుసిపోతాయి అన్నమాట. ఫైనల్లీ మోమోస్ అయితే రెడీ అయిపోయినాయండి. చాలా బాగా వచ్చాయి, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ రెసిపీని అందరూ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటైతే విరిపి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో.